హాయ్ టు ఆల్, వెల్కమ్ టు వృషిక బ్లాగ్స్. ఈరోజు వచ్చేసి యాదగిరిగుట్ట వీడియో అప్లోడ్ చేస్తున్నాము. నిన్న కొమరేలి వీడియో అప్లోడ్ చేశాను కదా, సో ఈరోజు యాదగిరిగుట్ట వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అండ్ ఇంకొకటి వచ్చేసి అందరికీ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ నేను అసలు ఇంత లైక్స్ సబ్స్క్రైబ్స్ చేస్తారని అనుకోలేదు. ఓన్లీ నిన్న రాత్రి నేను వీడియో అప్లోడ్ చేసిన ఒక 51 మినిట్స్ ఎగోకే 150 వ్యూస్ అయినాయి అండ్ లైక్స్ వచ్చేసి 25 అయినాయి. మళ్ళీ తర్వాత మార్నింగ్ ఆఫ్టర్నూన్ చూస్తే 21 అవర్స్గా 20 అవర్స్కే 249 వ్యూస్, 37 లైక్స్, సబ్స్క్రైబర్స్ వచ్చేసి 29 సబ్స్క్రైబర్స్ అనమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే మాకు సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి అక్కడ కారు పార్కింగ్ చేసేసి డైరెక్ట్ మేము ఇక్కడ గుండం దగ్గరకు వచ్చేసాము. అదే కాలు చేతులు కడుక్కొని వెళ్దాం దర్శనానికి అని వచ్చేసినాము. మా రుషికకు కూడా కొంచెం బట్టలు ఇప్పేసి కడుగుదామని వచ్చినాము. ఇక ఇక్కడ నేను వీడియో తీసేది నేనే వీడియో. తర్వాత ఇక మా నాన్నకి ఇచ్చేసి నేను కిందికి వెళ్ళిపోయాను అనమాట గుండం దగ్గరికి. ఇక అక్కడ కూడా మేము అందరం కాలు చేతులు కడుక్కున్నాము, ముఖం కాలు చేతులు అన్నీ కడుక్కొని వెళ్ళినాము. ఇక మా రుషిక చూడండి ఫ్రెండ్స్ నీళ్ళలో ఎట్లా ఆడుతుందో. ఆల్రెడీ ఆమెకి సర్ది ఉంది, ఇంకా నీళ్ళలో ఆడుతుంది. ఇంట లేదు అసలు, ఏడుస్తుంది బయటికి ఇట్లా తీసుకొచ్చేస్తుంటే. ఇక మేము వాటర్లో ఇక అందరం కాలు చేతులు కడుక్కొని ఇక నించున్నాం అట్లనే. ఈయనేమో కార్ పార్కింగ్ దగ్గరనే ఉండే మా హస్బెండ్, ఇక మా సిస్టర్. ఇక స్విచ్ వస్తుంది ఇప్పుడు, స్విచ్ కూడా కిందికి దిగుతుంది గుండం దగ్గరికి. తను కూడా ఇక కాలు చేతులు కడుక్కుంది. ఇదే గుండం మొత్తం వీడియో. ఇక అక్కడి నుంచి ఇక మా హస్బెండ్ వచ్చిండు. మా హస్బెండ్ కూడా జరసేపు కాలు చేతులు కడుక్కున్నాడు. ఇక మా రుషికి ఇంటలేదు. ఇక ఇట్లా కాదు అట్లా కాదని తీసుకొని మీదకి వచ్చేసిన. సర్ది నీకు తక్కువ ఉంది అనుకుంటా తీసుకొచ్చేసిన. ఇక అక్కడి నుంచి డైరెక్ట్ మేము దర్శనానికి వెళ్ళిపోయినాం అనమాట. యాక్చువల్లీ ఫోన్స్ అలౌడ్ ఉండదు, బట్ మా మరిది మెల్లగా తీసుకొని వచ్చిండు. అండ్ ఇంకొకటి ఏంటంటే చెక్కింగ్ అయిపోతే పెట్టిద్దాం అనుకున్నా కానీ చెక్కింగ్ కాలేదు, సో అట్లనే వదిలేసినాము. ఇక దర్శనం అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇదే గుట్ట వీడియో నేనే తీసిన వీడియో. ఇక వీడియో తీసేసిన. ఇక మా సిస్టర్ రిషిక కిందికి దిగుతా అంటుంది, ఎండ ఉంది చాలా. ఇక కిందికి వద్దు అంటే కూడా దిగుతా నేర్చింది. ఇక కిందికి దింపేసినాం. చాలా ఎండ ఉండే, కాలు ఎక్కడ అది అయిపోతుంది మా భయం మాకుండే. ఇక ఇదంతా వీడియో. ఇక కిందికి వెళ్తున్నాము. ఇక మా మరిది ముందటికి వెళ్ళిపోతున్నాడు, ఇక మేము వెనకకి వస్తున్నాము. ఇక కిందికి దిగినాక ఇక వీడియో మస్తు వచ్చి తీస్తుంది. మెల్లమెల్లగా పోయినాం కిందికి. ఇక అక్కడి నుంచి మా అత్తమ్మ వీళ్ళిద్దరితోటి కథ చేయించింది. ఫస్ట్ టైం కదా పెళ్ళి అయ్యింది కొత్తలో కథ చేపిస్తాం మేము. నేను వినయ్ కూడా చేయించినాం కథ. తర్వాత ఇక వీళ్ళతోటి ఇక మళ్ళీ అంటే ఇక తర్వాత కథ అయిపోయాక అక్కడి నుంచి ఇక నేను వినయ్ మా చిన్నామె మేము వెళ్ళలేదు, ఎందుకంటే టైర్డ్ అయిపోయినాం. నేను కూడా కొంచెంసేపు కార్లో ఒరిగిన. మా చిన్నామె కూడా పడుకుంది, ఈయన పడుకున్నాడు. ఇక వాళ్ళే వెళ్ళేసి కథ చేయించుకొని వచ్చేసినారు, మేము వెళ్ళలేదు. ఇక అక్కడి నుంచి వాళ్ళు వచ్చాక ఇక స్టార్ట్ చేసేసినాం ఇంకా మేము ఇంటికి. ఇక మా రుషిక ఇంటలేదు, వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తా అంటే ఇక వాళ్ళ డాడీ కూర్చోబెట్టుకొని నడిపించిండు. తర్వాత ఇక రుషిక కూడా పడుకునేసింది కొంతసేపు అయినాక. ఇక అందరం చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయినాము. ఇక ఇంటికి వెళ్ళిపోయినాం. ఇంటికి వచ్చేసరికి 6:30 అయ్యింది మేము ఇంటికి వచ్చేసరికి. ఇక వెనకాల చూడండి ఫ్రెండ్స్ అందరు ఎట్లా మొత్తం చాలా అంటే చాలా టైర్డ్ అయిపోయారు. సో ఇట్లనే మాకు సపోర్ట్ చేస్తుండండి ఫ్రెండ్స్. బాయ్.